యా ఓకే అధ్యక్ష నువ్వు ఏది మాట్లాడినా కూడా ఎట్లుంటుందంటే మనకు చరిత్రలు ఉన్నాయి అధ్యక్ష అందరు కూడా కోర్టుకు పోయినాం మేము కరెక్ట్ అని చెప్పి వారు అన్నారు మరి అంగీకరించిన సంతోషం అధ్యక్ష అరే సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బైరరు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అండి మేము పేరు కూడా చెప్పినా కదండి సో ఆ విధంగా అధ్యక్ష సరే దానికి రికార్డులు ఉన్నాయండి అవి ప్రజలకు కూడా తెలిసిపోయింది అందరికి తెలుసు అది పేపర్లు కూడా రాసి కానీ మనకు చరిత్రలు ఉన్నాయండి బీసీల మీద మనం ఉల్కవచ్చే ప్రేమలకు చాలా చాలా చరిత్రలు ఉన్నాయి బీసీలకు వాస్తవంగా అధ్యక్ష బీసీలకు రాజ్యాధికారం రావాలి ఎవ్వరు చేయలేదు వీళ్ళు అసలే చేయలే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలే ఎక్కడిది అధ్యక్ష బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అధ్యక్ష ఇది ధర్మం అప్పుడు తమరు కూడా టీడీపీలో ఉన్నారు మేము కూడా ఉన్నాం అందరం ఉన్నాం మనందరూ కూడా తెలుసా అప్పటిదాకా ఎవ్వరు చేయలేదు అధ్యక్ష అంత బట్టి మాట ఎందుకు చేయలేదు అధ్యక్ష వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో బ్రహ్మాండంగా చేసి ఎందుకు చేయలేదు మొత్తం మాజీ సంస్థానాధీశులు గడిల దొరలంతా ఎమ్మెల్యేలుగా వర్ధిల్లిండ్రు వీళ్ళ కాలంలో వీళ్ళకి బీసీలు ఎక్కడిది అధ్యక్ష అప్పుడు సామాన్య జనం అడగనవాడరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీస్తే మొత్తం గద్వాల రాజులు వనపర్తి రాజులు తపాల్పూర్ దొరలు ఇటుకాల దొరలు మహబూబాబాద్ దొరలు వీళ్ళు కదా అధ్యక్ష ఎమ్మెల్యేలు ఎంపీలంతా మేము చూడలేమా మేము లేమా ప్రేక్షకులు ఉన్నామా మేము 78 తర్వాత వచ్చింది కానీ అంతకుముందుగా కొల్లాపూర్ దొరలు విష్ణునూరు దొరలు చదవాలంటే పెద్ద లిస్టే ఉంది నా దగ్గర వాళ్ళంతా కిరీటాలు తీసి గాంధీ టోపీలు పెట్టిన అధ్యక్ష ఇది భారతదేశ చరిత్ర పెద్ద పెద్ద బుక్సే ఉన్నాయి గ్రంథాలే ఉన్నాయి దానికి సామాన్యులకు ఎక్కడొచ్చింది అధ్యక్ష అవకాశం ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి చేసినారు అధ్యక్ష మేము చిరు ప్రయత్నం ఒకటి చేసినాం వీళ్ళు ఎవరు చేయలే మార్కెట్ కమిటీలలో ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ కూడా చేయలే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలే 50% రిజర్వేషన్ తెచ్చి పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి అంతకుముందు మార్కెట్ కమిటీలో అవకాశమే లేకుండే మేము తెచ్చి డెఫినెట్గా పెట్టినాం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ లేకుండే అది తెచ్చింది అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ఉంది అది మీకు తెలుసు చరిత్రలో ఉంది అది బీసీ వర్గాల ప్రజలకు కూడా తెలుసు అదేవిధంగా అధ్యక్ష మేము చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇదే శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం అధ్యక్ష వీఆర్ ఆన్ రికార్డ్ ఇదే శాసనసభలో అన్ని రాష్ట్రాలకు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది మీరు ఖచ్చితంగా పెట్టండి అని నాటి మన్మోహన్ సింగ్ గారు చెప్పినాం ఈ గవర్నమెంట్కి మళ్ళీ ఇదే శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం అధ్యక్ష బీసీల కోసం మంత్రిత్వ శాఖ పెట్టమని అదేవిధంగా పెట్టమని చెప్పినాం అధ్యక్ష ఇక బీసీల మీద వీళ్ళు చెప్పే ప్రేమ అధ్యక్ష మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాటికి కాంగ్రెస్ తెలుగుదేశం అన్ని గవర్నమెంట్లు కలిపి బీసీల కోసం ఉన్నటువంటి పాఠశాలలు కేవలం 19 ఉండే అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్ ఓన్లీ 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బీసీస్ ఇన్ తెలంగాణ ఈ రోజు అధ్యక్ష